రికార్డింగ్ నంబర్ 224. మాస్టర్ గారి భాగవతాల్లో సెవెంత్ బుక్ మొదలు పెడుతూ ఉన్నాము. ఫిఫ్త్ చాప్టర్ అంటే పంచమ స్కందము ఇప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇంట్రడక్షన్ అనేది మాస్టర్ ఈకేనే వ్రాశారు. అది ఇప్పుడు చదువుకుందాం. మానవునకు భూమిపైన అస్తిత్వము కల్పింపబడినది గాని మానవుడు కావలెనని భూమిపై పుట్టలేదు. మొదట పుట్టిన వెనుక మానవుడు ఈ భూమి తనది అనుకొని పరిపాలించుట, కొనుట, అమ్ముట చేయుచున్నాడు. చోటులో ఇల్లు కట్టిన మానవుడు ఇంటిలోని చోటు కొలిచి అద్దెలు వసూలు చేయుచున్నాడు. ఇట్టి అజ్ఞాన బంధము తెచ్చుకొని చిక్కులు పెట్టుకొనుచున్న మానవునకు ఆ చిక్కులు తొలగించుకొనుట కూడా ఒక విద్యగా ఏర్పడినది. అది ఏ మోక్ష విద్య. ఈ విద్య కూడా పాండిత్యముగా కట్టుకొని దానిచే తన్ను తాను బంధించుకొనగా మరల దాని నుండి విమోచనము పొందుటకు మరల మోక్ష విద్య కావలసి వచ్చినది. వాతావరణము, పరిసరములు మానవునిపై ఎట్టి ప్రభావమును కలిగించును? వాతావరణము మానవుని తయారు చేయునా? మానవుడు వాతావరణమును, పరిసరములను, నాగరికతను, సంస్కృతిని సృష్టించుకొనునా అను ప్రశ్నలు పుట్టినవి. కుండ చుట్టూను గల చోటునకు కుండలోని చోటుపై ప్రభావం ఉన్నదా లేదా అను చొప్పదంటు ప్రశ్నల వంటివే ఈ ప్రశ్నలు. ఇట్టి అజ్ఞానము నుండి విమోచనము చెందుటకు కూడా మోక్ష విద్య కావలసి వచ్చినది. చోటు అంతయు ఒక్కటే. చోటులో కుండ ఉన్నది కనుక అదే చోటు కుండలో ఉన్నది అని జ్ఞప్తి చేయవలసిన దుస్థితిని మానవుడు తెచ్చుకొనినాడు. చోటులో నుండి సూర్యుడు అనబడు వెలుగుల ముద్ద మీదుగా మన భూమి మీదకు ప్రయాణము చేసిన వెలుగులు సూర్యునిలోనివి కావు. సూర్యుని కన్నా ముందు నుండి చోటులో వెలుగు విత్తనములు శాశ్వతముగా ఉన్నవి. అవి సౌర కుటుంబములుగా మొలకలెత్తునప్పుడు మొదటగా ఏర్పడిన వెలుగుల బుడగలే సూర్యమండలములు. వాని నుండి ప్రతిబింబించిన వెలుగులే సూర్యుడు, గ్రహములు, చంద్రుడు మున్నగు చిన్న చిన్న బుడగలుగా ఏర్పడినవి. వానిలో ఒకటి అయిన భూమిపైన మేలుకొనిన వెలుగుల చిల్లరలే జీవులు. ఈ జీవులపై ఆ వెలుగుల ప్రభావమే దేహ నిర్మాణము, మెలకువ, తెలివి, వాతావరణమును తనకన్నా వేరుగా గుర్తించు అజ్ఞానము, దాని ఎడల ప్రవర్తింపవలసిన తీరుతెన్నులు. చక్కగా పరిశీలించినచో ఈ వెలుగే తెలివి అనియు, దీనితో చేయబడిన తెలివియే మనలను సృష్టించుచున్న ప్రకృతి అనియు, ఈ తెలివియే ప్రకృతి నుండి మేల్కొనిన మనమందరము అనియు తెలియను. ఈ తెలివియే రక్షించుచున్న తెలివి, రక్షింపబడుచున్న తెలువులు అని రెండుగా ప్రవర్తించుచున్నవి. దాని వలననే పాలకుడు, పాలింపబడువారు అను సంప్రదాయం ఏర్పడినది. దాని మొదటి కథలే బ్రహ్మ, శివుడు, దేవతలు, సృష్టిజీవులు అనబడు వారి కథలు. ఇన్నిటి ఎందున్న ఒకే తెలివి నారాయణుడు. అందుండి చతుర్ముఖుడైన తెలివి పుట్టి మనలనందరను తన నుండి వెలువడునట్లు చేసినది. ఈ చేసిన ప్రయత్నములోని సోపాన క్రమమే ప్రజాపతులు, రుద్రులు, ఋషులు, పంచభూతములు, మనువులు మున్నగు వారి కథలు. వానిలో భాగమే ధ్రువుని కథ, పృథు చక్రవర్తి కథ మున్నగునవి. జీవప్రజ్ఞలకు తండ్రి అయిన అహంకారమూర్తి కథయే దక్షయజ్ఞ కథ. స్వయంభువ మనువు, దక్షుడు మున్నగు వారందరూ జీవుల వెలుపల పాలకులుగా ఉండి కూడా జీవుల లోపల పాలితులుగా ఇంకనూ మేలుకొనియే ఉన్నారు. ధ్రువుడు, ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు, వృషభుడు, భరతుడు మున్నగు వారందరూ ఈ భూగోళ నిర్మాణమునకు, పోషణకు, రక్షణకు బాధ్యత వహించిన పాలకులై ఉండి భూగోళమందలి అన్ని పొరలలోనూ అంతర్యాములుగా కూడా ఉన్నారు. ఇట్లు లోపల వెలుపల అను భేదమైన అజ్ఞానమును తమ తెలివి అను వెలుగుతో అహస్సుగా మార్చి అహోరాత్రముల నిర్మాణమునకు, లెక్కలకు వీరందరూ కారకులైనారు.
సంవత్సరములు యుగములు ఏర్పడి అందు భూమిపై ఖనిజములు వృక్షములు జంతువులు నరులు ఏర్పడిరి. వీరి దేహములు పరస్పరము ఆహారముగా ఏర్పడెను. ఈ మొత్తమునకు ప్రయోజనము వీని అస్తిత్వమే గాని వేరేమియూ లేదు. వ్యక్తిగత ప్రయోజనము లేని పని అగుటచే ఈ మొత్తము యజ్ఞకర్మ అయినది. అందు విధానములు ఏర్పడినవి. దానియందు అంతర్భూతముగానున్న ప్రకృతి ధర్మముల అల్లికయే వేదమైనది. ఈ వేదమును మానవులు అధ్యయనము చేయుట ఏర్పడినది. ఈ అధ్యయనము శ్వాస వలె అన్నపానీయాదుల స్వీకరణ వలె సహజమైనది. ఈ వేదమును ఆధారముగా కొని ఈ ధర్మములను మొదట ప్రవర్తింపచేసి పరిపాలించిన వారే మనువు, ప్రియవ్రతుడు, ఋషభుడు, భరతుడు అనువారు. అందు ప్రియవ్రతుని పరిపాలనమున నరుడు సుఖపడుట, ఇంద్రియములను సుఖ సాధనములుగా కనుగొనుట, మరల ఇవి శాశ్వత సుఖములు కావని తెలుసుకొని వైరాగ్యము పొందుట, అంతర్యామి అయిన వెలుగునందే తెలివి పొంది సంతతికి దేహము అను రాజ్యమును సంక్రమింపచేసి తాను మరల వెలుగులోనికి తిరిగి వచ్చి ఉండిపోవుట స్థాపింపబడినవి. అగ్నిధ్రుని పరిపాలనమున, నాభి పరిపాలనమున స్త్రీ పురుష దేహ సౌందర్యము ఆకర్షణకు కారణమగుట, అది సృష్టికర్మకు కావలసిన మనోహరత్వమును చేకూర్చుట స్థాపింపబడినవి. దీనికి సమకాలికముగా వారి పరిపాలనముననే భూపరిభ్రమణము, అహోరాత్రాదులు, ఖగోళ శాస్త్రములు, లోకవృత్తము కూడా స్థాపింపబడినవి. సప్తద్వీపములు ఏర్పడుట, దానికి ప్రతీకలుగా నరదేహమునందు షట్చక్రములు సహస్రారము ఏర్పడుట జరిగినవి. భూ పరిభ్రమణమున ఉత్తర దక్షిణ ధ్రువములు ఏర్పడుట ఆధారముగా కొని దేహముల యందు వెన్నెముకలు ఏర్పడుట చెప్పబడినది. భూగోళముపై వర్షములు అనబడు 9 విభాగములు ఏర్పడుటతో సమకాలికముగా నరదేహమందలి అంతర్భాగములు ఏర్పడినవి. సూక్ష్మములైన పొరలు భూగోళమున ఒకదానిపై ఒకటి పద్మనాళముల వలె ఏర్పడగా చిట్ట చివరి దళమైన భౌతిక భూగోళము పైభాగం ఏర్పడినది, అనగా ఉపరితలం ఏర్పడినది. ఇదియే భరతుడు మొదట పరిపాలించిన వర్షమగు భరత వర్షము. ఈ కథలన్నీయూ జరుగుటకు ఎంతకాలము పట్టెనో తెలుపునట్టి సంవత్సర సంఖ్యలే ప్రియవ్రతుడు మున్నగువారు పరిపాలించిన కోట్ల సంవత్సరముల సంఖ్యలుగా నిర్ణయింపబడినవి. ఈ కాలము మొత్తమునందు ఇంద్రియ ప్రజ్ఞలుగా ఏర్పడుటకు నియమింపబడిన ప్రచేతసుల కథ ఉన్నది. వారు అనేక కక్ష్యలలోని జలములయందు, శుక్రములయందు, పిండములయందు ప్రవేశించి వేడిమి సహాయముగా ఇంద్రియ ప్రజ్ఞలను వికసింపచేసిన కథలున్నవి. వారు సముద్రములయందు మునిగి ఉండి తపస్సు చేసి వెలువడిరి అని చెప్పిన కథాఘట్టములివే. ఇన్ని కథలలో ఒక ఏకత్వం ఉన్నది, అది ఏ నారాయణుడు. ఇన్ని పరిణామములలో ఒక ప్రజ్ఞ ఉన్నది, అది ఏ హరి అయిన వాసుదేవుడు. ఇన్నిటి యందు అంతర్భూతమై ఒక చక్కని సమన్వయమున్నది, అది ఏ సృష్టి ధర్మము లేక వేద ధర్మము. ఇందలి ఏ భాగమునకును ప్రత్యేకమైన పరమావధి లేదు. ఏ భాగము యొక్క శాస్త్రమును ప్రత్యేక పరమావధిగా చూడదలచిన వారైనను ఆ భాగమందలి సూక్ష్మాంశములను నేర్చుకొందురే గాని అందలి సత్యము వారికి దర్శనమియ్యదు. వేదములు కేవలము అధ్యయనము చేసిన వానికి వేద పరమావధి అందదు. కర్మలు మాత్రము శ్రద్ధతో ఆచరించిన వానికి కర్మల పరమావధి అందదు. ఫలితములు ఆశించిన వానికి ఆ ఫలితముల ప్రయోజనము అందదు. ఈ పరమావధిని ప్రయోజనమును ప్రతిపాదించి సాధించి పెట్టిన కథయే ఈ సంపుటమందలి భాగవత కథ. దీని ప్రాధాన్యమును నిపుణతతో దర్శింపగల వారికిది అందును. అందుటకు దీనిని అనుసరించి జీవించుట ఆవశ్యకము. అది ఏ భాగవత సాధన. మిగిలిన వారికి కథలు అందవచ్చును, శాస్త్రాంశములు అందవచ్చును, కానీ తమ పరమావధి అననేమో అందదు. దానిని అందించిన ఈ భాగవత కథా భాగమును గ్రంథకర్త సంకల్పమును అనుసరించి అందుకొని అందరును తమ జీవిత పరమావధిని అందుకొందురుగాక. ఇట్లు
ఎక్కిరాల కృష్ణమాచార్య, విశాఖపట్టణము, దుందుభినామ సంవత్సరము, ఆషాఢ శుద్ధ ప్రతిపత్తు. మాస్టర్ ఈకే వ్రాసిన ఇంట్రడక్షన్ అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నంబరు 224 కూడా అయిపోయింది.